హనుమాన్ మూవీ అయితే నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందన్న. చాలా బాగుంది. గ్రాఫిక్స్లో కావట్టు 500 కోట్లు ఎట్టి మరి ఓమరావతి కూడా ఏం తీసాడో తెలియదు, కానీ నిజంగా 10 కోట్లతో మనోడు ప్రశాంత్ వర్మ తీసాడన్న. చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను. అదే 500 కోట్లు మన ప్రశాంత్ వర్మకి ఇచ్చి ప్రభాస్ అప్పు చెప్తే అందులో ఒక 300 కోట్లు సేవ్ చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే తీద్దారన్న. చాలా అంటే చాలా బాగా అనిపించాడు. బట్ ఏంటంటే అంత పెద్ద సినిమాలో తేజ చిన్న చూపుగానే ఆనాడు. బట్ ఏంటంటే ఆల్రెడీ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు కదా, ఆ క్యారెక్టర్ చేయట్లేదు, మనోడు చేసిందే హనుమాన్ చేస్తున్నాడు, హనుమాన్ దూరుతున్నాడు అంటే ఒక శక్తి అని చూపించాడు. చాలా శక్తులతో, చాలా విజువల్ ఎఫెక్ట్స్తో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా గ్రాండీగా అనిపించినాయి మేడం. గ్రాఫిక్స్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ, అలాగే మన శరత్ వర్మ పేరెంట్ వరలక్ష్మి గారు నిజంగా చెప్తున్నా, వరలక్ష్మి గారి క్యారెక్టరేషన్ కూడా సూపర్ అన్న. హీరో ఎంత, వరలక్ష్మి గారు అంతే. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. గ్రాఫిక్స్ కానీ, హనుమాన్ నుంచి వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఫైట్లు కానీ చాలా విలన్స్ కూడా చాలా కొత్తగా అనిపించారు. నిజంగా బాగున్నాయి అన్న సీన్స్ కూడా. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుందన్న, ఒక గుద్దుగానే 10 మంది గాల్లో వెళ్తారు అనమాట. అదైతే నిజంగా బాబోయ్ జయపాలి అంటారనమాట అక్కడైతే మాత్రం. బట్ ఓకే, తేజ అనేది కొంచెం చిన్న చూపు ఉంది అందరికీ కూడా. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టాను, బ్లాక్ బస్టర్.